అపాన్ అదర్స్ డిపెండ్ అయి ఉండకండి. చైర్ కూడా ముందు వంగండి, నిటారుగా కూర్చోండి. నడుము వీపు నిటారుగా ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. దీర్ఘ శ్వాస 3 సార్లు తీసుకోండి. ఓంకారం పరమపిత పరమాత్మ ముందు వెనక కుడి ఎడమ పైన కింద లోపల బయట అంతటా ఉండి రక్షిస్తున్నారు. పరమాత్మ ఒడిలో నేను ఉన్నాను అనే భావనతో ఓంకారం చేద్దాం. శ్వాసనింపండి. ఓంకారం పరమపిత పరమాత్మ ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మీకు అందరికీ వందనాలు. నమస్కారం. మీరందరూ ప్రశాంతంగా ఉన్నారా? ఏ అశాంతి లేకుండా సంతృప్తిగా, ఏ అశాంతి ఏ అసంతృప్తి లేకుండా ఉన్నవారు? ప్రపంచం ప్రశాంతంగా ఉందా? ప్రపంచంలో ఎటువంటి శాంతి అంటే ఎటువంటి అశాంతి లేకుండా పూర్తిగా శాంతిగా ఉందా? ఎందుకు శాంతిగా లేదు? ఎందుకు ఈ యుద్ధాలు, ఎందుకు మారణ హోమాలు, ఈ హింస ఎందుకు? ఎక్కడ అశాంతి? ఎక్కడ? ఈ అల్లకల్లోలు ఎక్కడున్నాయి? అల్లజడులు, అల్లకల్లోలు ఎక్కడున్నాయి? గాలిలో ఉన్నాయా? ఆకాశంలో ఉన్నాయా? అశాంతి ఎక్కడ ఉంది? హింస ఎక్కడ ఉంది? ఆకాశంలో, గాలిలో, నీటిలో, అగ్నిలో, పంచమహాభూతాలలో. ఎక్కడ? ఎవరిలో? చెప్పండి, ఎవరిలో ఉంది? ఏ ప్రాణిలో, ఏ పక్షిలో? సరే, క్రూర మృగాలు అనుకుందాం. ఏ పాములో, ఏ పేరులో, ఏ సింహాలలో, ఏ పులులలో, ఏ తోడేళ్లలో, ఏ నక్కలలో, ఏ కుక్కలలో? ఎక్కడ అశాంతి ఉంది? ఎక్కడ యుద్ధాలు ఉన్నాయి? ఒక జాతి, ఒక ప్రాణి, ఏదైనా ఒక జాతి అనుకోండి, ఆ పిల్లులు యుద్ధాలు చేసుకుంటాయా? కుక్కలు యుద్ధాలు చేసుకుంటాయా? సింహాలు, తోడేళ్ళు, నక్కలు? పేరు క్రూర మృగాలు. మరి పేరేమిటి? క్రూర. అవి కదా, అవి చంపుకోవాలి. అసలు క్రూర మృగం ఎవరు ఈ ప్రపంచంలో? నేను ఒకప్పుడు రాసుకున్నాను. మనిషి అంటే, చెప్పండి, మనిషి అంటే? కాదు. మనిషి అంటే ఒక విచిత్రమైనటువంటి క్రూర మృగం. వినండి, అక్కడికి వస్తాను మళ్ళీ. మనిషి అంటే ఒక వింతైన, ఒక విచిత్రమైనటువంటి క్రూర మృగం.
మనిషిని మించిన క్రూరమైన ప్రాణి ఉందా ప్రపంచంలో? సరే నేను అనుకోండి, నన్ను మించినటువంటి క్రూర ప్రాణి ఉందా? నేను అనుకోండి, మిమ్మల్ని మీరు. నాలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. కళ్ళు మూసుకోండి, చూసుకోండి ఒకసారి. కళ్ళు మూసుకోండి, ఎన్ని దోడేళ్ళు ఉన్నాయో, ఎన్ని నక్కలు ఉన్నాయో, ఎన్ని పులులు ఉన్నాయో. మీరందరు పులులు అంటే సంతోషం కదా? మీరు పులులు, సింహాలు, కిషోరాలు అంటే సంతోషం కాదా? మీరందరూ పులులు, సింహాలు. ఆహా, బాగుంది కదా? ఆ పులి ఎవరు? క్రూరమైనది. సింహం క్రూరమైనది. దాని కొంచెం దిగితే తోడేళ్ళు, నక్కలంటే, మీరు కుక్కలు అంటే, మీరు పాములు అంటే. దాని కళ్ళు మూసుకొని చూసుకోండి, లోపల నా లోపల పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు, గుర్రాలు, పస్తులు, పురుగులు, నీచమైన పురుగులు కూడా ఉన్నాయి. నాలో శుద్ధమైనటువంటి అన్ని గుణాలు నాలో ఉన్నాయి అనండి. అన్ని గుణాలు ఉన్నాయా లేవా? కళ్ళు మూసుకొని చూసుకోండి. మరి దీనికి మార్గం ఏంటి? ఉపాయం ఏంటి? ఎక్కడ అశాంతి లేదు, ఏ ప్రాణిలో అశాంతి లేదు, ఏ ప్రాణిలో అసంతృప్తి లేదు. పక్షులు చూడండి, రాత్రి గమనించండి పడుకునేటప్పుడు, ఈరోజు అన్నం దొరకలేదు, ఈరోజు సన్మానం దొరకలేదు, ఈరోజు నాకు ఎవరు గౌరవించలేదు, ఏ దక్షిణ దొరకలేదు అని అసంతృప్తి ఉంటుందా పక్షికి? ఏ ప్రాణికైనా సమయం పడుకుంటుందా? ఉదయం లేస్తుందా? ఇలా కోడి అన్నారు, కుక్కరోకం అని. ఆ కోడి సమయానికి, ఇప్పుడు కోడి కూస్తుంది కదా, నాకు అన్నం పెట్టలేదు, ఆహారం దొరకలేదు అని చెప్పేసి దాని పని అది చేయకుండా ఉంటుందా? దాన్ని డ్యూటీ చేసుకుంటుంది కదా. మరి మనం దీనికి పరిష్కారం ఏంటి? ఆర్య సమాజ దశ నియమాలు ఉన్నాయా? అందులో ఒక నియమం గుర్తుంచుకోండి. అది కనుక చేస్తే అంత ప్రశాంతంగా ఉంటారు. ఆ నియమం ఏంటి? అందరితో ప్రీతిపూర్వకంగా. ఇంకా చెప్పండి. అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారముగా, యథాయోగ్యముగా వ్యవహరించవలను. ఈ వాక్యంలో, ఈ నియమంలో ఏదో ఒక శబ్దం తీసేయండి, అందరితో తీసేయండి. కుదురుతుందా? యథాయోగ్యంగా, ధర్మానుసారంగా, ప్రీతిపూర్వకంగా. ఇంతే. అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా, అంతే. డాష్ చెప్పండి. తీసేయండి, వ్యవహరించుకోవాలను, తీసేయండి. అర్థం ఏమైనా వస్తుందా? అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా, అంతే, అయిపోయింది. ఏమర్థం వచ్చింది? ఏంటి తర్వాత ఏంటి? ఏం చేయాలి? పడుకోవాలి. పడుకోవడమా? వ్యవహారం చేయాలి. ఎవరు వ్యవహారం చేయాలి? ఏ పిల్లి, ఏ ప్రాణి, ఏ పక్షి వ్యవహరించారు? ఎవరి కొరకు? ఆ నియమాలు ఎవరి కొరకు? ఈ వేదాలు ఎవరి కొరకు? ఈ శాస్త్రాలు ఎవరి కొరకు? ఏ జంతువు కొరకు? ఏ పక్షి కొరకు? ఏ క్రిమి కొరకు? ఎవరి కొరకు? ప్రశ్నించుకోవాలి. ఎవరికి అశాంతి ఉంది? ఎవరి అశాంతికి గురవుతారు? ఎవరు కలిసి ఉండరు? కలిసి ఉండకుండా ఉండే ప్రాణి ఎవరు ప్రపంచంలో, ఈ విశ్వంలో? ఎవరు? మనిషి కాదు, మనం. మనం ఎవరు అంటే? మనిషి అంటే మనం మనుషులు కాదా? ఇప్పుడు మనం మాట్లాడుతూ మనుషులు మానవులు అన్నాం అనుకోండి, మరి మనం ఎవరివి? డౌట్. మన మనుషులమేనా? ప్రశ్నించుకోండి. నేను మనిషినేనా? నేను మనిషినేనా? నేను మనిషిని కాదు. మనిషి అయితే ఒక జంతువు అనుకోండి, జంతువుకు ఒక తత్వం, గుణం ఉంటుంది కదా, అది మార్చుకోదు కదా. గోమాత ఉంది, అది మటన్ తింటుందా, చికెన్ తింటుందా, తారవాడుతుందా, విసుగు అవుతుందా, ఏం తింటుంది, ఏం చేస్తుంది? గుణం మారిందా? పులి గుణం మారిందా? ఆ శాఖగా మారిపోయిందా? ఎవరు మారారు? ఈ అనంత కాలంలో, ఈ సృష్టి ఆది నుంచి ఇంతవరకు మారింది ఎవరు? మారిపోతున్నది ఎవరు?
ఒక ప్రశ్న గుర్తుకొస్తుంది. 100 ఏళ్ళు జీవించాలనుకుంటున్నాను అని వారు చెప్పండి. 100 ఏళ్ళు జీవించాలనుకుంటున్నాను. ఎలా జీవించాలనుకుంటున్నాను? ధర్మంగా జీవించాలి, వేద జ్ఞానం కొరకే జీవించాలి. కండిషన్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి. మనం 100 ఏళ్ళు జీవించాలనుకుంటే ఎలా జీవించాలనుకుంటున్నారు? ఎలా? వేద ధర్మం పాటిస్తూ, అశాంతితో ఏడుస్తూ కాదు, బాధపడుతూ భయపడుతూ కాదు, నిరాశతో కాదు. ఇవి లేవా మీకు? ఉన్నాయి. మరి ఇవన్నీ ఉంచుకుని ఎలా జీవిస్తారు? తొలగించుకోవాలి. ఈ అశాంతి పోవాలంటే, ఈ నిరాశ పోవాలంటే ఏం చేయాలి? ఆ సూత్రం పాటించండి. అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా వ్యవహరించండి. చూసుకున్నప్పుడు దిగాలమ్మా, దిగాలి. కోనేరు తెలుసా మీ అందరికీ? కోనేరు తెలుసా? కోనేరు ఉంటాయి కదా, అటువైపు నుంచి దిగొచ్చు, ఇటువైపు నుంచి దిగొచ్చు, అటువైపు నుంచి దిగొచ్చు. దిగితే అక్కడ దగ్గర ఆ మధ్యలో ఏముంటాయి? నీళ్ళు ఏం చేస్తాయి? చల్లగా ఉంటాయి. శీతలం కదా. మీకు చల్లదనం కావాలంటే, శాంతి కావాలంటే నీళ్ళు తినాలి. ఇప్పుడు ఏమైనా వచ్చేసి నీళ్ళు తాగండి, స్నానం చేయండి, కళ్ళు నీళ్ళు కొట్టుకోండి. అసలు నీరు గురించి కనుక తెలిస్తే అంత జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. శాంతికి గుర్తు, చల్లడానికి గుర్తు నీరు కదా. ఆ నీటి కోనేతో దిగండి. అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని వైపుల నుంచి దిగితే మనం ఎక్కడ కలుసుకుంటాం? కోనేటి నీటిలో కలుసుకుంటాం. దిగితేనా ఎక్కితేనా? ఇప్పుడు ఎక్కుతున్నారా, దిగుతున్నారా? గమనించండి, కోనేరని శాంతి. అంతే. మీకు శాంతి కావాలి, సహకారం కావాలి, చల్లగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే ఆ కోనేరు దిగాలి. మన కోనేరు పైన ఒడ్డు పైన ఉన్నాం. ఇప్పుడు అక్కడ చాలా దూరం, అటువైపు ఇటువైపు, అటువైపు ఇటువైపు చాలా దూరం ఉన్నామా? పైన ఉన్నప్పుడు దూరంగా ఉన్నాం, దిగితే దగ్గరలో మన అహంకారమైన ఒడ్డు పైన ఉన్నాం. మనం ఏ ఒడ్డు పైన ఉన్నాం? అహంకారం, అభిమానమైన ఒడ్డు. మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, కలవడం లేదు. అహంకారం ఉంటే కలవరు, శాంతి లభించదు. అందరితో ప్రీతిపూర్వకంగా ఉండాలంటే ఏంటి? అందరితో ఎవరితో? ఎవరితో? అందరితో. ఎవరితో ప్రీతిపూర్వకంగా ఉండాలి? ఎవరితో? ఆ ప్రీతిపూర్వకంగా అక్కడ ఉంది. ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా వ్యవహరించాలి కదా. ప్రీతిపూర్వకంగా ఎవరితో? ధర్మానుసారంగా ఎవరితో? యథాయోగ్యంగా. ఒక దొంగ వస్తాడు అనుకోండి, ఆ దొంగతో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా వ్యవహరించండి. యథాయోగం తీసేసేయండి. ఏమంటుంది? నియమం అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా తీసేస్తే ఏమవుతుంది? దొంగతో, దుష్టులతో, రాక్షసులతో, హంతకునితో యథాయోగ్యమైన శబ్దం లేకపోతే ఏమవుతుంది? దిగాలి. ఎక్కడ దిగాలి? ఆర్మికులు ఉన్నప్పుడు దిగాల్సి వస్తుంది. అధార్మికులు ఉన్నప్పుడు దిగాల్సిన అవసరం లేదు, చంపేస్తాడు. దిగాల్సిన అవసరం లేదు, దూరంగా ఉండడం మంచిది. దుష్టులకు దూరంగా ఉండాలి, దుష్టులను దూరంగా ఉంచాలి. దుష్టులకు దూరంగా ఉండవలేము, దుష్టులను దూరంగా ఉంచాలి. రెండు అవసరం. ఈ రోజుల్లో దుష్టులకు దూరంగా ఉండాలి, ముందు ప్రయత్నం చేయాలి. మరి ఎక్కువైతే శక్తి ఉంటే, అధికారం ఉంటే, బలం ఉంటే దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. రెండవ అవసరం. కానీ దిగడానికి ప్రయత్నం చేయండి. మంచి వారితో దిగండి. మంచి వాళ్ళు ఉంటే, ధార్మికులు ఉంటే వాళ్ళు దిగండి. దిగితే అక్కడ నీళ్ళు ఉంటాయి, అంతా చల్లగా. ఎప్పుడైతే దుర్మార్గులు చూసుకుంటారో అప్పుడు పైకి ఎక్కండి. వాడు అటు ఎక్కుతాడు, మనం ఇటు ఎక్కుతాం. వాడి అహంకారం వాడికి, మన అహంకారం మనకు. ఇది అర్థం కావాలి. మనం హింస గురించి మాట్లాడతాం కదా. ఇక్కడ ఏది హింస, ఏది హింస? దుష్టులను దూరంగా ఉంచడం హింస అవుతుందా? దుష్టులను రాక్షసు దూరంగా ఉంచడం హింస అవుతుందా? యథాయోగ్యంగా వ్యవహరించాలి. గుర్తుంచుకోండి, యథాయోగం అంటే ఇదే. ఒక పాము వస్తుంది, పాముతో ప్రీతిపూర్వకంగా అని చెప్పేసి దగ్గర తీసుకుంటే ఏమవుతుంది? పూజ వస్తుంది, ప్రీతిపూర్వకంగా కౌగిలించుకోండి.
ఏమవుతుంది? పులి సింహం. తినేస్తుంది. ఇది బాగా అర్థం కావాలి. అక్కడ ఉంది. ఇక్కడ మహర్షి చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో అది హింస గురించి వెళ్ళడానికి. మనం హింస అహింస గురించి కనుక అర్థం చేసుకుంటే ఈ సమస్యలు ఉండవు. ఏది హింస, ఏది అహింస? క్రూరులతో చేసే వ్యవహారం కూడా అహింసయే. తల్లులు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎప్పుడు కొట్టలేదా, తిట్టలేదా, మందలించలేదా? హింస అన్నమాట. అది హింసనా? తల్లి ప్రేమ హింసనా? కొట్టడం, తిట్టడం. ఇంకా భయంకరం కొడతారంటే కొందరు భయంకరం కొట్టిన తర్వాత మా తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడు ఏడిస్తే, ఆ బిడ్డ ఏడిస్తే తల్లి కూడా ఏడుస్తుంది. ఎందుకు నా చేత దెబ్బలు తింటావు? తల్లి కూడా ఏడుస్తుంది. అది హింస జరగాలి. అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా, యథాయోగ్యంగా. ఈ శబ్దాలు ఎన్ని ఉన్నాయి? ఆ వాక్యంలో శబ్దాలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడ పెట్టకండి, అట్లా చెప్పారు. 3 నడమ 3 అటొకటి ఇదొకటి 5. అది బాగా గుర్తుంచుకోండి. అదే అహింసా వ్రతం, మహావ్రతం, సార్వభౌమ వ్రతం. అంతటా, అన్ని చోట్ల, అన్ని విధాలుగా, అన్ని సార్లుగా, సర్వదా, సర్వథా, సర్వత్రా, సర్వభూతహితం, అనభి ద్రోహం. ఇటువంటి ద్రోహం లేకుండా ఉండేది అహింస. ఏ రకమైన ద్రోహం చేయాలి, బాధ పెట్టాలి, పీడించాలి, హింసించాలి అనేటువంటి భావన కూడా ఉండకూడదు. ఎవరిని హింసించడం, కొట్టడం హింస అవుతుందా? తిట్టడం హింస అవుతుందా? ఈ సూక్ష్మ అర్థం చేసుకోండి. హింస విషయంలో కొట్టడం హింస, తిట్టడం కూడా హింసే, ప్రాణం తీయడం హింసే, హత్య చేయడం హింసే. మన హింసను ఏమనుకుంటాం? మామూలుగా హింస అంటే వీటిని చంపడం అనుకుంటాం. అంటే ప్రాణం తీయడం హింస. కొంతవరకు కొట్టడం హింస అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. కొట్టడం హింసనా? తిట్టడం హింస కాదు కదా అనిపిస్తుంది. కానీ తిట్టడం కూడా హింసే, అవమానించడం హింసే. ఈ మధ్య చట్టం కూడా ఉంది కదా, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి, గ్రేట్ హింస అని చెప్పేసి. ఇంట్లో ఆడపిల్లలు బాధపడుతుంటారు కదా, మాటలతో, వ్యవహారాలతో, రకరకాలుగా భయపడుతూ, రకరకాలు. అది కూడా చట్టం ఉంది. అక్కడ కొట్టడం ఏముండదు, తిట్టడం కూడా ఏముండదు. వ్యవహారం ద్వారా కూడా, మన హావభావాల ద్వారా కూడా, మన చేష్ట ద్వారా కూడా బాధ పెట్టవచ్చు మనసు బాధపడకూడదు. ముఖ్యంగా బాగా గుర్తుంచుకోండి, మన మనసులో కూడా హింసా భావన ఉండకూడదు. అది హింస. మన ద్వారా మనసు బాధపడకూడదు, ఎదుటి వారి యొక్క మనసు బాధపడకూడదు. ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే, హింస అనగానే ఎవరు చంపడము, తిట్టడము, కొట్టడం, పరులను అనుకుంటారు కదా. వింటున్నారా? నేను మిమ్మల్ని బాధ పెట్టకూడదు, మీ మనసును బాధ పెట్టకూడదు అంటే నేను అహింసావాదిని కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టదు, మీ మనసును నొప్పించను, మీకు అనుకూలంగానే ఉంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాను. ఒక మాట తిట్టను, ఏమనను, కానీ నన్ను నేను బాధ పెట్టుకుంటాను. దీన్ని ఏమంటారు? మిమ్మల్ని ఏమనలేదు కదా, ఎవరు ఏమనలేదు కదా, ఏ ప్రపంచం ఏమనలేదు కదా, ఆత్మ అనుభవం భగవంతుడు చెప్తుంది. ఆత్మ అనుభవం, ఆత్మను హననం చేస్తున్నాం. ఆత్మహింస, స్వహింస, ఇది కూడా హింసే. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు హంతకులా కాదా? మీరు హింసకులా కాదా? చెప్పండి. నేను నా మనసును ఎప్పుడు కూడా బాధ పెట్టుకోలేదు ఇంతవరకు, చిన్నప్పటి నుంచి ఇంతవరకు. నేను నా మనసును ఇబ్బంది చేసుకోలేదు, నా ఆత్మను చంపుకోలేదు, ఆత్మద్రోహం చేసుకోలేదు, ఆత్మవంచన చేసుకోలేదు అని మరొకరు ఉన్నారా? అందరూ హంతకులే, అందరూ హింసకులే, అందరూ పీడకులే. అందుకే ఏమన్నారు పతంజలి మహర్షి? హింస పాటించండి. అహింస కనుక పాటిస్తే ఏమవుతుంది? యుద్ధిస్తే తత్సన్నిధో వైరత్యాగం. ఆ వ్యక్తి, ఆ అహింస వ్రతాన్ని పాటించే వ్యక్తి ఉంటే ముందు తనలో ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి వైర భావాలు ఉండవు, ఆలోచనలు ఉండవు. ముందు ఆ స్థితి కలుగుతుంది, ఆ ఉపలబ్ధి. తర్వాత అతని సన్నిధిలో ఉన్నవారు కూడా హింస భావాలు ఉండవు. మరి ప్రయోగం చేశారు ఎప్పుడైనా? రాముడు దగ్గరకు వచ్చి ఇలా చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుందా? దగ్గరకు వచ్చి వదిలేసి ప్రయోగం చేసి చూడండి.
నేను ఏ ప్రాణిని బాధ పెట్టకూడదు, హింసించకూడదు, కనీసం దాన్ని ఖండించకూడదు, షూ అనడం ఏమనకూడదు, కొట్టని అనిపించకూడదు లోపల మనుషులు. ఇది ప్రయోగం చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఓం గురు క్లాస్ నిజామాబాద్లో ఇది చాలా ప్రయోగం చేయడం జరిగింది. ఉడత వచ్చి ముందర ఆడుకుంటాయి. ఉడత అసలు ఎంత పిరిగి ఉంటాయి తెలుసు కదా మీకు. అడవి కోళ్ళు వస్తాయి, చాలా నెమళ్ళు వస్తాయి. నేను ఏమనను, అవి ఏమనవు. అవే కదా పాములు కూడా. ఇలా చెప్పాను కదా, పాములు వస్తాయి, దగ్గరకు వస్తాయి, చూస్తాయి. నేను పుస్తకం కూర్చున్నాను అనుకోండి, కొంచెం చూసి వెనక్కి వెళ్ళిపోండి. విషం పాములు కూడా, నాగం పాములు కూడా. అంటే లోపల అంటే అంత ముందు నేను కొట్టాలనుకునేవాడు, అప్పుడు వచ్చేది కావచ్చు, ఆడిపోయేది. ఏ నెమలి కూడా ఆ కొండపైన బండపైన ఉన్నటువంటి నెమలి కూడా చాలా దూరంలో ఉన్న నెమలి దాన్ని చూసి పారిపోయేది. అటువంటి నెమలి ఇప్పుడు కోళ్ళగా ఆడుతుంది, ముందరనే ఆడుకుంటాం. ఏమనను, అసలు ఏమాత్రం దానికి ఇబ్బంది చేయాలి అనుకోని కూడా ఇదే సూత్రం పాటిస్తాం. అది ఒక ప్రయోగం. ప్రయోగం చేసి చూడండి. ఇది ఇంట్లో ప్రయోగం చేయండి. ఎక్కడ? ఇంట్లో. ఎవరిని బాధ పెట్టకూడదు ఇంట్లో. ఈ హింస, అహింస, ఈ వ్రతాలు, ఈ రకరకాల ఈ యోగాభ్యాసాలు చెప్పుకుంటాం కదా, యమనియమాలు అని చెప్పి. అహింస, సత్యము, సత్యము, బ్రహ్మచర్యము, ఇంకా అహింస, సత్యం, అత్యం, బ్రహ్మచర్యం అప్పటికి. ఇది ఎవరి పట్ల? ఈ ఏ నియమాలు వ్యక్తిగతం కాదు, సమాజంలో ఎలా వ్యవహరించాలి, సమాజం పట్ల, ప్రపంచం పట్ల ఎలా మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యమములు. యమములు నియమంలో కూడా యమం చూడండి. నియమం, యమము, నియమం. అంటే యమములు లేకుండా నియమాలు లేవని చెప్పడానికి. నియమం అనగానే అందులో ఇంతమంది యమమే. యమములు పాటించకుండా నియమాలు ఒక లాభం లేదు. అంటే నేను శుద్ధంగా ఉంటాను, రోజు స్నానం చేసుకుంటాను, ఉత్తర బట్టలు వస్త్రాలు ధరిస్తాను, నా స్థలము నా పాత్రని శుద్ధంగా ఉంచుకుంటాను, పరిగణించుకుంటాను, మనసును కూడా పవిత్రంగా ఉంచుకుంటాను, వ్యవహారం కూడా పవిత్రంగా ఉంటుంది. వ్యవహారం అంటే పుచ్చుకోవడం, ఆర్థిక విషయాలు కూడా ఎవరిని మోసం చేయను, అది కూడా శౌచమే. ఇవన్నీ పాటించడం జరుగుతుంది. నా వ్యక్తిగతంగా నేను సంతోషంగా ఉంటాను, ఉదయం లేస్తాను, సమయానికి లేస్తాను, యోగాభ్యాసం చేసుకుంటాను, ఆసనం చేసుకుంటాను, ఆరోగ్యం కాపాడుకుంటాను, శాకారం చేసుకుంటాను, అవనం చేసుకుంటాను, వేదాలు చేస్తాను. కానీ అబద్ధాలు ఆడతాను, దొంగ వ్యాపారం చేస్తాను, అన్ని పాటిస్తాను, నా ఆరోగ్యం బాగా కాపాడుకుంటాను, శరీరం బలంగా ఉంది, బాగానే ఉంది, కానీ మోసం చేస్తాను. ఏ విధానం చెప్పండి? నియమాలు వ్యర్థమే. మీరు ఎంత బలంగా ఉన్నా, ఎంత శుద్ధంగా ఉన్నా, ఎంత మంచి వస్త్రాలు ఉన్నా, మీ పాత్రలు, మీ ఇల్లు, మీ వాకిలు దాన్ని బాగున్నప్పటికీ కూడా ఉదయం రాశారు బాత్రూములు శుద్ధంగా ఉంటాయని చెప్పేసి. ఇక్కడ బస్ స్టాండ్ మా ఈ లాడ్జిలో బాత్రూములు శుద్ధమైన బాత్రూములు ఉంటాయి. మీ ఇంట్లో మీ శుద్ధమైన బాత్రూమ్ ఉన్నప్పుడు మరి ఏం లాభం? ఇల్లంతా శుభ్రమే, అంత సుగంధాలే, కానీ అన్ని అబద్ధాలే. ఇంట్లో అంత సుగంధం, వ్యవహారం అబద్ధం కాదు కదా. అందుకే యమములు తప్పకుండా పాటించాలి, అది ముఖ్యం. వ్యక్తిగతంగా మీరు స్నానం చేశారా లేదా మీ ఇష్టం. మీరు ఏ వస్త్రం ధరించారు, ఉతికిన వస్త్రం ధరించారా లేదా మలిన వస్త్రం ధరించారా మీ ఇష్టం. మీ పాత్రలు ఎలా ఉన్నాయి, మీ ఇల్లు ఎలా ఉంది, మీ పుస్తకాలు ఎలా ఉన్నాయి, అది మీ ఇష్టం. కానీ యమములు పాటించాలి, అది ముఖ్యం. యమములు నియమాలు పాటించకుండా మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా పనికిరాదు, మనకు సిద్ధించవు. ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి కలగనే కలగదు. ఒక విషయం ఏంటంటే నేరుగా వచ్చేసి మాకు ధ్యానం నేర్పించండి గురించి అంటారు. ధ్యానం ఎలా నేర్పించాలంటే మీ చేయి తలపనే పెట్టండి, అయిపోతుంది, ధ్యానం ఉంటుంది. అవుతుందా? తలలో పోడులైనా తలుపులు పోడుగా, తలుపులు కాదు తలపులు, తలలు పోడులైనా గుండు కొట్టించుకుంటా మాత్రం నా లోపల ఆలోచన లేవా? గుండె కనిపిస్తుంది కానీ లోపల ఆలోచనలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఆసనం, ఏ ఆసనాలు చేస్తున్నారు మీరు? ఆసనాలు అంటారు కదా. యోగా చేసుకున్నారా మీరు అందరూ? ఉదయం యోగా చేసుకున్నారా? చేసుకున్నారా? ఏ యోగా, ఏ ఆసనాలు? ధ్యానాసనాలా, వ్యాయామాసనాలా? మరి ఆసనాలు అంటే ధ్యానం కోసం
పనికొచ్చే ఆసనాలే ఆసనం అంటే స్థిర సుఖమాసనం. డెఫినేషన్ అయితే స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. స్థిరం సుఖంగా అంటే మీరు కూర్చుంటే ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, సుఖం అనిపించాలి, స్థిరంగా ఉండాలి, కదలిక లేకుండా ఉండాలి. కదలికలు అంటే ఆసనం కాదది. ఆసనం అంటేనే స్థిరంగా ఉండడం. ఆసనం స్థిరంగా ఉండాలి. అది సిద్ధించకుండా ఆసనం సరిగ్గా లేకుండా ప్రాణాయామం చేస్తాము, ఎగురుకుంటూ నవ్వుకుంటూ చేస్తామంటే అది ప్రాణాయామం కాదు. కానీ ప్రాణాయామం అనరు యోగాభ్యాసం, యోగ సాధన. ఇవి కాకుండా మనసు నిలకడ ఉండదు. ప్రత్యాహారం అన్నారు అంటే వెనక్కి లాగండి, మనసు అటు ఇటు ఎటేటో ఎక్కుంది కదా. సంధ్యామంత్రంలో చెప్పేది అదే. మనసా పరిక్రమ మంత్రంలో ఆ ఉద్దేశం మనసా పరిక్రమ మంత్రాలే కదా. ఓం ప్రాచి దిగని ఎన్ని మంత్రాలు ఉండేవి? 6 దిశల్లో మనసు అన్ని వైపులు వెళ్తుంది. 6 దిశలు, దశ దిశలు, అన్ని దిశల్లో మనసు ఆలోచిస్తుంది. దాన్ని పట్టుకుని వెనక్కి లాగడం అవుతుందో సంధ్యా మంత్రుల ఉద్దేశం అది, ప్రత్యాహారం అది. మీరు సంధ్యా మంత్రం సంధి చేసుకున్నారా? ఈరోజు సంధి చేసుకున్నారా? నిజంగా సంధి చేసుకున్నారా? మంత్రాలు పఠించారు, మంత్రాలు గుర్తు చేసుకున్నారు, సంధి చేసుకోలేదు. సంధి ఎక్కడికి మంత్రాలు గుర్తు చేసుకున్నారు. సమ్యక్ ధ్యానం, సరైన ధ్యానం చేసుకున్నారా? ఈశ్వరుని యొక్క ధ్యానం సరిగ్గా జరిగిందా? ప్రపంచం మర్చిపోయారా? ఒక నిమిషమైనా క్షణమైన అంటే ప్రయత్నం చేస్తున్నామని చెప్పండి. చేస్తున్నాం, సంధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, సాధన చేస్తున్నాము లేదా అభ్యాసం చేస్తున్నాము. దాని పేరు సాధన. ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే ఆ సంధ్య మాత్రం మహర్షి యొక్క ఆ వ్యవహారం అవుతుందో ఆ క్రమము ఇదంతా ఈ క్రమంలో ఉంటుంది. ఏది యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి గమనించండి. మొదటి పడతాను ఆ మంత్రాల్లో ఆ క్రమం ఉంది. సమాధి పొందే వరకు ఏది క్రమం ఉందో ఆ క్రమం అంతా సంధ్య మంత్రాల క్రమంలో ఉంటుంది. చూసుకోండి. ఒకటి చెప్పాను కదా, మనస పరిక్రమ మంత్రాలు ప్రత్యాహారం. ఇక తర్వాత చూసుకోండి. ఆ ప్రత్యాహారం అనేది చాలా అవసరం ఉంటుంది. మనసు వెనక్కి లాగడం వచ్చిందా మీకు? మనసు పట్టుకోవడం వచ్చిందా? అది ఎప్పుడు వస్తుంది? అందరితో అక్కడికి రండి మళ్ళీ. అందరితో ప్రేమపూర్వకము ధర్మానుసారం యథాయోగ్యంగా వస్తుంది. మీ మనసు ప్రశాంతంగా ఉండాలమ్మా, హింస లేకుండా ఉండాలి. ఎవరి మనసు ఎక్కడ హింస అంటే మనం ఏం చేస్తామంటే బయట హింస పాటించదు, అహింస పాటిస్తున్నాం. కానీ హింస మన పట్ల మనకు అహింసా వ్రతం లేదు. చాలా ఈ మాట అంటాం, మనసు నొప్పించకూడదు, మనసు విరిగినేని మరి అంత నేర్చునా, ఇనుము విరిగినేని ఇమ్మారు ముమ్మారు కాచి ఎంతగా నేర్చు కమ్మరేడు. కమ్మరేడు ఏం చేస్తాడు? కమ్మరేవాడు ఇనుము అతుకుతాడు. మనసు విరిగిపోతే అతుకోని చెప్పండి. ఎవరైనా, మీరైనా, ఇంకెవరైనా ఒక్కసారి మనసు విరిగిపోయిన తర్వాత మనం వ్యవహారం కోసం ఏదో ఉంటాం కానీ లోపల అన్ని గుర్తుకొస్తాయి, అన్ని ఎరిగినంత గుర్తుకొస్తుంది. మనసు ఒక్కసారి అంతే. అందుకే ఒకసారి బాగా గుర్తు. ఒక్కసారి కనుక మనసు కుదిరినప్పుడు కలిసినప్పుడు అలాగే కలిసి ఉండండి. కలిసి ఉండే ప్రయత్నం చేయండి. కలిసి ఉండాలంటే దిగడం నేర్చుకోండి. ఆ కోణ్యత దిగినప్పుడు కనీసం మీరు 10 అడుగులు దిగితేనే 2 అడుగులు దిగాలి కదా. ఎదుటి వారు 10 అడుగులు దిగినప్పుడు 2 అడుగులు దిగడం అది సబబు కదా, సమంజసం కదా. అన్యాయంగా లేకపోతే మీరు దిగుతున్నారు, ఇప్పుడు మీరే దిగుతున్నారు, నేను దిగట్లేదు. ఎవరికి సిగ్గుచేటి? ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలి? నేను అనండి. ఎవరు సిగ్గుపడాలి? ఎవరు దిగాలి? దిగకపోతే అంటే అహంకారం, అభిమానం, గర్వం తీసుకోకపోతే, ఇది ఉంటే కనుక అందరితో ప్రీతిపూర్వకంగా ధర్మానుసారంగా యథాయుగంగా కానే కాదు. అందరితో అంటే ఇక్కడ గమనించండి, అన్ని రకాల మనుషులతో, అన్ని రకాల ప్రాణులతో, చెడ్డవారు మంచివారు రకరకాలు ఉంటారు. ఆ రకరకాలు ఏం చేశారు? మొత్తం మార్చి ఏమన్నారు? మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షణ, సుఖ, దుఃఖ, పుణ్య, అపుణ్యానం, భావన, భావనాత, చిత్తం ప్రసన్నంగా ఉండాలి. ప్రసాదంగా ఉండాలంటే ప్రసన్నంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషులు 4 బాక్సులు తయారు చేసుకోండి. ఎన్ని బాక్సులు తయారు చేసుకుంటారు? 4 బాక్సులు తయారు చేసుకొని అన్ని బాక్సులు వేసుకోండి. ఎవరు సుఖంగా ఉన్నవారు? ఎవరు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, అన్ని రకాలుగా, గృహపూర్వకంగా వారిని ఒక బాక్స్ వేసి పెట్టుకోండి.
కరుణ ఎవరి పట్ల దుఃఖితులు ఉంటారు, పీడితులు ఉంటారు, వారెవరెవరో చూసుకోండి అని ఎవరికైనా అవసరం ఉంది వారిని ఒక బాక్స్ కనుక. అయితే ముదిత ముదిత పుణ్యాత్ములు ఉంటారు, మహాత్ములు ఉంటారు, వారిని ఒక బాక్స్ పెట్టుకోండి. అపుణ్యులు ఉంటారు, పాపాత్ములు ఉంటారు, రాక్షసులు అటువంటి వారు పెట్టుకుంటారు. వారి పట్ల ఎటువంటి వ్యవహారం చేయాలి? మైత్రి, కరుణ, ముదిత కలుపుకోండి. ఉపేక్ష, ఉపేక్ష అంటే అంటే ముట్టి ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి. దుష్టు దుర్మార్గులు ఉంటారు, ఉదాసీన వైఖరి ఉండాలి, ఉపేక్ష ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది కూడా హింస గురించే బాగా గుర్తుంచుకోండి. పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రం ఇది. ఇక్కడ కూడా అహింస ఉంది. ఈ అహింస కనుక పాటిస్తే అన్ని పాటించినట్టు. అహింసలో ఒక పునాది, ఆ పునాది కనిపించకపోవచ్చు. ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తాను అహింస గురించి. అంటే హింస ఎన్ని రకాల హింస చేస్తామో నేను మాట్లాడేటప్పుడు మీకు అర్థం కాని పదాలు వాడుకుంటూ చెప్పాను అనుకోండి, మీకు ఎక్కువ పరిచయం లేని పదాలు, మీరు అప్పుడు ఏమనుకుంటారు? నేను చెప్తున్నారా ఏమో, మీ మనసు బాధపడ్డదా లేదా, హింస అయిందా లేదా? నా రైటింగ్ డాక్టర్ రైటింగ్ ఉంటుంది, ఆ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఏం రాస్తారు తెలుస్తుంది ఏమన్నా, గొలుసు రాత ఏం అర్థం కాదు. అక్కడ రైటింగ్ రాసి మీకు ఇచ్చిన అనుకోండి, ఒకటి అమ్మ మీరు చదువుకొని ఈ పని చేయండి, అది అర్థం కావట్లేదు, మీ మనసు బాధపడ్డదా? అది హింస. అంటే మన రైటింగ్ ద్వారా హింస చేయొచ్చు, మన భాష ద్వారా. చెప్పులున్నాయా? చెప్పులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి వరుసగా. దీని ఏమంటారు అంటే మీరు అంటే సూక్ష్మంగా వ్యవహారంలో మనం హింస చేస్తున్నామని చెప్పడానికి, అహింస పాటించడానికి ఇవన్నీ వస్తాయి. మీ చెప్పులను ఇక్కడ పెట్టుకుంటే ఏమంటారు? హింస అవుతుందా లేదా? అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, ఎవరెక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఈ అహింస కనుక పాటిస్తే ఇన్ని రకాలుగా మనం సరిగా ఉంటాం. అన్ని రకాలుగా అందరితో ప్రీతిపూర్వకంగా ఉండాలంటే అహింస పాటించండి. అహింస అంటే ఎక్కడో అనుకోకండి, కొట్టడం తిట్టడం కాదు. మన వస్త్రాలు, మన చెప్పులు, మన పుస్తకాలు, మన మాటలు, మన భాష, మన రైటింగ్ అన్నీ కూడా అన్ని వస్తాయి అందులో. హింస హింస అంటే దాంట్లో మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఏంటి అహింస? సత్యం ఉంది, సత్యం 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 పాటించట్లేదు అంటే మళ్ళీ హింస పాటిస్తున్నట్టే, హింస చేసినట్టే. అబద్ధాలు అన్ని అబద్ధాలే అంటే హింస. పరిక్రమణ చేస్తున్నాం, అన్ని మనం నింపుకుంటున్నాం, హింస. బ్రహ్మచర్యం పాటించట్లేదు, ఇవన్నీ కూడా హింస కింద. అలాగే మనం శుద్ధంగా లేము, శుభ్రంగా లేము, అది హింసే. దుర్గంధం, నోరు చేసిన వాసన, చెమట వాసన భయంకరం, హింసే. సంతోషంగా లేము, అశాంతిలో ఉన్నాం, అసంతోషం, అసంతృప్తి, నిరాశ, హింసే. మన వలన వారికి ఇబ్బంది. ఎందుకంటే మనకు అసహనం ఉంది కదా, అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తున్నాను, సహనం లేదు, ఏదో అనేస్తారు మీరు. నా వ్యక్తిగత మన నిజానికి, కానీ నేను సంతోషంగా లేదు, అది హింసే. సరిగా ఆసనం వేసుకోలేదు, యోగాభ్యాసం పేరుతో ఆసనం సరిగా రాదు, సిద్ధించలేదు, ప్రాణాయామం చేస్తున్నారు, ఆ ప్రాణాయామం సరిగా చేయట్లేదు మీరు, అది హింసే. ప్రత్యాహారం సరిగా లేదు, మనసును సరిగా పట్టుకోవట్లేదు, అసలు మనసు అంటే ఏమిటో తెలియదు మీకు, హింసే. ధారణ సరి చేయట్లేదు, అంటే ధారణ అంటే ప్రవేశించడం. ఎలా ప్రవేశించాలో, ఏ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి? ద్వారం నుంచి రావాలి కదా, పైన చెక్కి వస్తే ఎలా ఉంటుంది? ఈ ద్వారం కూడా రాకుండా. అంటే ధారణ ఉద్దేశం ఏంటంటే అర్థం దిగడం, ప్రవేశించడం. ధ్యానం చేయడానికి దిగాలి, ప్రవేశించాలి. ఆ ప్రవేశించే విధానం లేకపోతే హింసే. ధ్యానం కాదు, ధ్యానం అనుకుంటున్నారు, ఈశ్వర ఉపాసన చేయట్లేదు, అది ఈశ్వరుని యొక్క ధ్యానం లేదు, ప్రాపంచిక ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నిర్విషయం, మన ప్రాపంచిక విషయాలే, అది హింసే. అనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం, హింసే. అజ్ఞానంలో ఉన్నాం, హింసే. తెలియకుండా ఏదో చేస్తున్నాం, హింసే. అర్థం కాదు, సరిపోయిందంట. ఎటు వెళ్ళాలి అని అడిగినప్పుడు ఇటు వెళ్ళండి అంటే తెలుసు అంటారు, తెలుసు కానీ అయిపోయింది. చెప్పాడు కదా, అప్పుడు ఎటో వెళ్ళిపోతారు మీరు, ఇది ఇబ్బంది, హింసే. సరిగ్గా వినకపోవడం హింసే, సరిగ్గా చెప్పకపోవడం హింసే. దానికి సమాధి ఎలా అవుతుంది? సమాధి కాకుండా ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనం ఎలా అవుతుంది? ఎలా ఈ జీవుడు శాంతిస్తాడు, జన్మ సాధన అవుతుంది? కొంచెం మాటనే సమాధి, ఈశ్వరోపాసన, మోక్షం అంట. మోక్షం ఊరికే రాదు. ప్రతి వ్యవహారంలో, ప్రతి చేష్టలో, ప్రతి క్రియలో ఇది పాటిస్తారు. ఏం పాటిస్తారు? అందరితో చెప్పండి, అందరితో ప్రీతిపూర్వకంగా, ధర్మానుసారంగా వ్యవహరించాలి. ఈ పని చేయండి. శుభం.
రామ్ అందరికీ ధన్యవాదాలు. నేను పరమాత్మ అందరూ కూడా ముందుగా దయానంద మహర్షి మహర్షి ముందు చెప్పారు. మహర్షి దయానంద సరస్వతి గారు. దయ ఉంటేనే ఆనందం, అది గుర్తుంచుకోండి. ఆ పేర్లు దయ ఉన్న వానికి ఆనందం లభిస్తుంది, దయ లేకపోతే ఆనందం లభించదు. దయానంద మహర్షి వందనాలు, ధన్యవాదాలు. మీ అందరు కూడా పరమాత్మ ఆశీర్వాదాలు, శుభాశిస్తులు. ఓం క్షం అందరికీ ధన్యవాదాలు. గురువు గారికి. సదాచార్య గారు